ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రతి వాడును తను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. మనము ఎవరితో పోల్చుకొనవసరం లేదు, పోటీ పడనవసరం లేదు. ఎందుకనగా మనమున్న రీతిని బట్టియే మనకు నిజమైన స్వతంత్రము. ప్రజలను అనేక విధములుగా స్వతంత్రులుగా చేయుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మనలను మనము ఉంచుకొనుట ఎలాగో నేర్పించుటకు ఆయన వచ్చెను. నిన్ను కానీ నీకు సంబంధించిన ఏ విషయములు కానీ ఇతరులతో పోల్చుకొనక్కరలేదు. ఇతరులతో నీవు పోటీ పడనవసరం లేదు. వారు కంటే మెరుగైన వారిగా ఉండుటకు ప్రయత్నించవద్దు. మనము శ్రేష్టమైన వారుగా ఉండుటకు ప్రయత్నించవలనని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మనము ఎదగవలసిన దానికన్నా ఎక్కువగా ఎదుగుతాము. మనము ఇతరుల మాదిరిని చూచి మన ప్రవర్తనలో ఆయా భాగముల యందు శ్రమించి పనిచేయుటకు ప్రోత్సహించవచ్చును. అయితే యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇతరులు ఎవరు మనకు సరైన మాదిరిగా ఉండలేరు. మనము ఏ రీతిగా ఉండవలనో ఆ రీతిగా ఉండుటకు దేవుడు మనలను సృష్టించి ఉన్నాడు. దానికి ఒక కారణమున్నది. ఇతరుల వలె ఉండుటకు మనం ప్రయత్నించినడలా అది ఎన్నో చిక్కులతో కూడుకొని ఉంటుంది. మనం ఇతరుల వలె ఉండుటకు ఎటువంటి జ్ఞానము కలిగి ఉండవలనో అట్టి జ్ఞానము మనకు ఇవ్వబడలేదు. మన వలె మన ఉండుటకు సులువైన సామాన్యమైన విషయముగా ఉండును. ఆ విధముగా ఉండుటకు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా అది ఆయన చిత్తము. కావున మనకిచ్చిన ఈ జ్ఞానముతో శ్రేష్టమైన వారిగా ఉంటూ దేవుని చిత్తమును తెలుసుకొని నడిచేవారిగా ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.